మాజీ సీఎం జగన్పై తెనాలి కానిస్టేబుల్ చిరంజీవి భార్య కళ్యాణి విమర్శలు గుప్పించారు. రౌడీ షీటర్లను పరామర్శించారంటూ వారి దాడుల్ని సమర్థిస్తున్నారా అని ప్రశ్నించారు. తన భర్తకు జరగరానిదే జరిగి ఉంటే అప్పుడు జగన్ వచ్చేవారా అంటూ మండిపడ్డారు. రౌడీ షీటర్లకు డబ్బు సాయం చేశారంటూ దాడులకు పురుగొల్పుతున్నారని ఆరోపిస్తున్న కళ్యాణితో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. రౌడీ షీటర్లను పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి తెనాలి వచ్చిన ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. ప్రధానంగా చట్టపరంగా చర్యలు తీసుకునే పోలీసులపైనే ఇష్టానుసారంగా దాడులు చేయడం, సామాన్య ప్రజలను రోడ్లపై తిరగనివ్వకుండా అడ్డుకుంటూ హింసించడం వంటి ఘటనల నేపథ్యంలో వారిపై రౌడీ షీట్లు, సస్పెక్ట్ షీట్లు కూడా ఓపెనాయి. ఈ నేపథ్యంలో తాజాగా స్థానికంగా ఉంటున్న కానిస్టేబుల్ చిరంజీవిపై కూడా దాడి చేసి ఆ ఘటన పోలీసుల్లో కూడా తీవ్ర సంచలనం కలిగించింది. ఈ పరిణామాల నేపథ్యంలో వారి ముగ్గురు నిందితులను కూడా ఆ పోలీసులు ఆ లాఠీలతో కొట్టిన ఘటన ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతుంది. అయితే జగన్మోహన్ రెడ్డి చర్యలు కావచ్చు, ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు ప్రత్యేకంగా చర్చనీయాంశంగా మారాయి. ఎందుకంటే చట్టపరంగా పోలీసులకి రాజ్యాంగం కల్పించిన హక్కు, దోషులు ఎవరున్నా కూడా దొంగలు, దోపిడీదారులు, రౌడీ షీటర్లను అరెస్ట్ చేయడం, జైలుకి పంపడం అనేది ఎప్పటి నుంచి కూడా వారికి రాజ్యాంగం కల్పించిన హక్కు. అటువంటి పోలీసులపైన దాడి చేస్తే ఇక సామాన్య ప్రజలకు ఎటువంటి రక్షణ కల్పిస్తారనే అంశాలపై సంబంధించి ప్రధానంగా ఈరోజు పెద్ద ఎత్తున చర్చలు లేవనెత్తున్నారు. అయితే దెబ్బలు తిన్న కానిస్టేబుల్ని లేదా పోలీసుల్ని పరామర్శించాల్సిన జగన్మోహన్ రెడ్డి దాడులు చేసిన రౌడీ షీటర్ల ఇళ్లకు వెళ్ళి పరామర్శించడమే కాదు, వారిని ప్రోత్సహించే విధంగా నతరాలను కూడా ఇవ్వటం ఇప్పుడు సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఆ కానిస్టేబుల్ చిరంజీవి సతీమణి మనతో పాటు ఉన్నారు. అసలు ఈ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి ఏమంటారో తెలుసుకుందాం. మేడం చెప్పండి, అంటే మీ హస్బెండ్ మీద దాడి ఘటన ఎలా చూస్తారు? ఎందుకంటే రౌడీ షీటర్లు అని చెప్తా ఉన్నారు, మీరున్న ప్రాంతంలో ఎలా ఉంటుంది మీకు తెలిసిన సమాచారం? ఈ స్థానికంగా పరిశీలిస్తే బాగుండేది. ఇప్పుడు ఇంకా రౌడీ షీటర్లకి మద్దతు పలికినందుకు ఇప్పుడు వాళ్ళకి ఇంకా ధైర్యం వచ్చి ఏమైనా చేసినా ఎవరు ఏం చేయరన్న భరోసా వాళ్ళకి కలిగిందని నేను అనుకుంటున్నాను. ఈ ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ వచ్చి వారిని పరామర్శించి వెళ్ళారు. అంతటితో ఆగలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చి పరామర్శించడం వల్ల వాళ్ళకు భరోసా నేనున్నానని అండగా ఇచ్చినట్టుగా మాకు అర్థమైంది. తను డ్యూటీలో భాగంగానే తను వెళ్తున్నాడు. సివిల్ డ్రెస్సులు, క్రైమ్ డిపార్ట్మెంట్ కాబట్టి సివిల్ డ్రెస్లోనే ఉంటాడు, సివిల్ డ్రెస్లోనే వెళ్తాడు. అది మామూలు సామాన్య వ్యక్తి అయి ఉండవచ్చు ఆ పరిస్థితిలో. అప్పుడు తన మీద దాడి చేయొచ్చా? అంటే నేను కానిస్టేబుల్ని నా మీద ఇట్లా దాడి అని తను చెప్పుకునే పరిస్థితి వచ్చిందంటే ఇప్పుడు ఎట్లా ఉందనేది తెలుసుకోవాలి. ఇప్పుడైతే స్థానికంగా విచారణ, వారు ఎలాంటి వాళ్ళు, అసలు నిజంగా వాళ్ళ మీద కేసులు ఉన్నాయా, వాడు రౌడీ షీటర్లా, అసలు అన్ని తెలుసుకొని విచారణ జరిపించి సార్ వచ్చినుంటే బాగుండేదని నా ఉద్దేశం. అంటే ఇప్పుడు మొత్తం ఘటన అంతా కూడా మీ వారి చుట్టూ నడుస్తూ ఉంది. అందులో రౌడీ షీటర్లు మీ ఐతానగర్లు, మీరు నివాసం ఉన్న ఐతానగర్లు ఎవరిని కదిలిస్తున్నా కూడా వారి గురించి చరిత్రగా చెప్తా ఉన్నారు. ఇప్పుడు అటువంటి వ్యక్తులు ఈ వైసీపీ నాయకులు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు వెనకేసుకొస్తున్న పరిస్థితి. అంటే మీ వైపు మీరు బాధితులు, ఇప్పుడు మీరు మీ వారు, మీ కుటుంబం, కానీ మీకు రక్షణ లేకపోతే మీకు అండగా లేకపోగా మీ మీదనే ఎదురుగా దాడి చేయటమో విమర్శలు చేయటం అనేది ఎలా చూస్తారు? ఇప్పుడు మాకు చాలా భయంగా ఉంది సార్. ఇప్పుడు ఇంకా సార్ వచ్చి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇంకా సపోర్ట్గా ఉన్నారని వాళ్ళు మమ్మల్ని మీద ఏదైనా దాడి చేసి మా కుటుంబానికి, ఈ ప్రభుత్వాన్ని మేము ఒక్కటే కోరుచున్నాను సార్. నేనైతే నా భర్తకి, నా ఫ్యామిలీకి రక్షణ కల్పించండి సార్. ఇంకా వాళ్ళు ఇంకా అండగా ఉన్నారు మాకు అని రెచ్చిపోతారు సార్ వాళ్ళు. మాకు ప్రభుత్వం నుంచి నేను ఒకటే కోరుతున్నాను సార్, మాకు రక్షణ కల్పించండి సార్. ఇప్పటికైనా కూడా జగన్మోహన్ తను తీరు మార్చుకోవాలి. అదేవిధంగా చిరంజీవి కుటుంబానికి రక్షణ కల్పించే విధంగా ఈ కూటమి ప్రభుత్వం, అలాగే పోలీసు ఉన్నతాధికారులు కూడా అవసరమైన చర్యలు తీసుకోవాలని కూడా చిరంజీవి సతీమణి విజ్ఞప్తి చేస్తుంది. చిన్నాతో వరప్రసాద్, ఇబ్రాహిం జ్యోతి, తెనాలి నుంచి.